పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబాలతో మాట్లాడిపోయే ఒక శ్రేష్టమైన ఒక విలువైన వర్తమానం ఏదనగా ఐక్యతలో ఉన్న శక్తి అనే వాక్యం ద్వారా మాట్లాడిన ఆశపడుతున్నాను. ఐక్యతలో ఉన్న శక్తి పరిశుద్ధ లేఖనం నుంచి దావీదు రాసిన కీర్తన 133 అధ్యాయం మొదటి చరణం చూస్తే దావీదు రాసిన కీర్తన 133 అధ్యాయం మొదటి చరణం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులందరూ కూడా ఐక్యతగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవ్రీ వన్ షుడ్ బి యూనిటీ. కుటుంబాల్లో ఐక్యత ఉండాలి, సంఘాల్లో ఐక్యత ఉండాలి, సమాజంలో రాష్ట్రంలో ఐక్యత ఉండాలి. ఎందుకంటే ఐక్యత ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు కుమార కుమార్తె. అందుకే మనకు తెలిసిన ఒక పాట ఉంది కదా, కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము కదా. కలిసి ఉంటే కలదు సుఖం అండి. రెండు పేటల తోట త్వరగా తెగిపోతుంది కదా అంటారు. ఎందుకంటే ఐక్యత, అందరూ కలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అందరూ ఒక మాట మీద ఉంటేనే ఏదైనా సాధించగలం. అందరూ ఒకే మాట నడుస్తేనే మనం ఏదైనా సాధించగలం కుమార కుమార్తె. సో ఐక్యత అనేది చాలా ముఖ్యమైనది. యూనిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐక్యత లేని చోట మనం అభివృద్ధి అవ్వలేమంట. మనం ఆశీర్వదించుకోవాలన్నా దీవించుకోవాలన్నా ఐక్యత అనేది చాలా చాలా ముఖ్యమైనది కుమార కుమార్. సో యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే కీర్తన కూడా అంటున్నాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, అది మేలు మనోహరం కూడా. మేలు కలుగుతుంది, అలాగే ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి మనందరూ కలిసి ఉండాలి, ఏకమై ఉండాలి. ఎప్పుడైతే అనుకుంటామో అనుకున్నదప్పుడే మనం సాధించగలం కుమార కుమార్తె. ఐక్యతలో ఉన్న శక్తి ఇక దేంట్లోనే ఉండదంట. అపవాది జయించాలంటే సంఘమంతా ఐక్యత ఉండాలి. క్రైస్తవులందరూ ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలు కూడా క్రైస్తవులు ఏం చేయలేవంట. అంటే క్రైస్తవులందరూ ఒకే మాట మీద ఒకే బాట మీద ఉంటే మనం అనుకున్నది మనం సాధించగలం. సో ఐక్యత అనేది చాలా ముఖ్యమైనది కుమార కుమార్తె. ఈ కీర్తన ఎప్పుడు రాశారంటే దావీదు సింహాసనం మీద కూర్చున్నప్పుడు దావీదుని రాజుగా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారంట. వాళ్ళ ఐక్యతను చూసి దావీదు కీర్తన రాశారంటే వాళ్ళ యూనిటీని చూసి రాశారు కుమార కుమార్తె. అందరూ ఒకే మాట మీద ఉంటే మనం ఏమనుకున్నది సాధించగలం. వాక్యమైన పిల్లరా. అందుకని మత్తయి సువార్త 18:20 అంటాడు కదా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన వేసి ఉంటాడు కుమార కుమార్. అంటే ఇద్దరు ముగ్గురు ఉండాలి, ఒక్కరితో సరిపోదండి. ఇద్దరు ముగ్గురు కూడి ఉండి దేవుణ్ణి ఆరాధిస్తేనే అక్కడ శక్తిని పొందుకుంటామంట. అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించాలి, అందరూ కలిసి దేవుని స్తుతించాలి. అంటే ఐక్యమత్యములు, అంటే ఐక్యమత్యములో చాలా శక్తి ఉంటుందండి. అన్ని చుది కలిస్తేనే మనం అనుకుని సాధించగలం. రెండు చుది కలిస్తేనే చప్పట్లు కొట్టగలం కుమార కుమార్తె. సో ఐ వాంట్ టు సే వన్ థింగ్ మై ఫ్రెండ్, బీ యూనిటీ. కలిసి ఉంటే కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. కలిసి దేవుని ఆరాధిస్తే సాధన కూడా ఏమీ చేయలేదంట. కానీ ఈ రోజులు ఎలా అయిపోయాయి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే అర్థం ఏంటంటే ఒక అమ్మ, ఒక నాన్న, ఒక కొడుకు, అంతే. అక్కడితో అయిపోయింది ఆ ఫ్యామిలీ కుమార కుమార్తె. కానీ పాత రోజులు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మలు అందరూ కలిసి ఒక దగ్గర ఉండేవారంట కుమార కుమార్. బాబాయ్లు, తాతయ్య అలా కలిసి ఉండి కుటుంబ రోజులు లేవంటారు. కాబట్టి ఐక్యతగా ఉండి మనం ఏదైనా సాధించగలం కుమార కుమార్తె. కాబట్టి ప్రతి కుటుంబాల్లో ఐక్యత ఉండాలి. సాధన ఏం చేస్తుందంటే సంఘంలో ఐక్యతను పాడు చేస్తుంది, కుటుంబాల ఐక్యతను పాడు చేస్తుంది, సమాజంలో ఐక్యతను పాడు చేస్తుంది. కలిసి ఉంటే ఏమీ చేయలేమనే ఉద్దేశంతో సాతాను కూడా వాళ్ళని ప్రభావాన్ని చూపిస్తుంది కుమార కుమార్తె. సో యూ హ్యావ్ టు బి యూనిటీ ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. మనం అనుకున్న సాధించాలంటే మనలో యూనిటీ ఉండాలి, ఐక్యముగా కలిసి ఉండాలి కుమార కుమార్తె. మనం చిన్నప్పుడు ఒక పద్యం చదువుకున్నాం సుమతి శతకంలో కదా,
ఆ పద్యం ఎలాగుంది? బలవంతమైన సర్పము చలిచీమల చేత చావదే సుమతి. ఈ పద్యం గుర్తుందో లేదో? బలవంతమైన సర్పము చలిచీమల చేత సావదే సుమతి. కుమార్తె చలిచీమలు, చీమ చిన్నదే కానీ చలిచీమలన్నీ కలిస్తంట ఒక బలవంతమైన సర్పాన్ని కూడా చంపగలవంట. అంటే చీమలన్నీ ఐక్యతగా ఉంటే సర్పము కూడా ఏమీ చేయలేదు. మనందరం కూడా ఐక్యతగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు కుమార్తె. సో అందరం ఐక్యతగా ఉండాలి. మీ కుటుంబంలో పక్కవారు చెప్పండి, ఐక్యతగా ఉండాలని చెప్పండి పక్కవారికి. ఆమె చెప్దామా? కుమార్తె, ఎవ్రీ వన్ షుడ్ బి యూనిటీ టు బికమ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. మనం అనుకున్నది సాధించాలంటే, మనం అనుకున్న జరగాలంటే ఖచ్చితంగా మనలో ఐక్యత ఉండాలి. మనలో ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో మనం అనుకున్నవన్నీ సాధించగలం. కుమార్తె అపోస్తల కార్యములు 12:5 ఒక మాట చూస్తే, అపోస్తల 12:5 ఒక మాట ఉంటుంది కదా, పేతురు చెరసాలలో ఉన్నాడు. అయితే సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయించుండేను. హల్లెలూయా. పేతురు గారు జైల్లో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. అయితే సంఘం ఏం చేస్తుంది అంటే అతని కొరకు సంఘమంతా కలిసి అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారంట. అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. కుమార్తె ఎప్పుడైతే అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారో అక్కడ అద్భుతాలు అంటే ఐక్యముగా కలిసి సంఘమంతా కలిసి ఒకే మాట మీద ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో పేతురు సంఖ్యలు విడిపోయాడు. కుమార్తె ఈరోజు మీ కుటుంబంలో సంఖ్యలు విడిపోవాలంటే, మీ సంఘంలో సంఖ్యలు విడిపోవాలంటే, మీ సమాజంలో సంఖ్యలు విడిపోవాలంటే అందరూ కలిసి దేవుని ప్రార్థన చేయాలి. ఐక్యముగా ఉండి దేవుని ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేయాలి. కలిసి యేసు దగ్గర అంగలార్పాలి. కలిసి దేవుని దగ్గర మొరపెట్టాలి. కుమార్తె ఎప్పుడైతే మనం కలిసి ప్రార్థన చేస్తామో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. సో పేతురు కోసం సంఘం మీద అయితే ప్రార్థన చేస్తుందో మనము కూడా మన సంఘం కోసం ఐక్యతతో ప్రార్థన చేయాలి. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఏక మనసుతో ప్రార్థన చేయాలి. కుమార్తె పరిశుద్ధ దేవుడు దిగి రావాలంటే మనలో ఐక్యత ఉండాలి. అపోస్తలుగా 2వ అధ్యాయం చూడగలం కదా, 120 మంది మేడగదిలో దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు, పెంతెకోస్తు దినాన దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి అగ్ని వల్ల రావడం వల్ల వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు, ప్రవచించడం స్టార్ట్ చేశారు. వాళ్ళని ఒక బలమైన శక్తితో నింపబడ్డారు. కారణం ఏంటి తెలుసండి? అందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తానంట. ఒకే మనసుతో ప్రార్థన చేస్తున్నారు. మనందరికీ ఏ మనసు ఉండాలి? ఏక మనసు ఉండాలి. కుమార్తె సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడే సంఘములో ఉన్న సంఖ్యలు విడిపోతాయి. ఈరోజు చాలా సంఘాల్లో ఐక్యత ఉండట్లేదండి, కలిసి ఉండట్లేదు. సంఘంలో విభేదాలు వచ్చేస్తే సంఘంలో ఒకరిని ఒకరు పట్టలేదు, పక్కవారు మాకు చూడట్లేదు, ఒకరితో మాట్లాడట్లేదు, ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఒకరితో ఫ్రెండ్షిప్ చేయలేకపోతున్నాం. ఈ భేదాలు సంఘంలో ఎందుకు వస్తున్నాయి అర్థం అవట్లేదు. కుమార్తె దైవ దోషంలో కూడా ఈ భేదాలు వస్తున్నాయి. ఒక పాస్టర్ ఒకరు పడదు, ఒక పాస్టర్ ఒకరు పడదు. పాస్టర్లోని ఐక్యత లేకపోతే, సంఘంలోని ఐక్యత లేకపోతే మన అపవాదం ఎలా జయించగలం? అపవాదం మనం ఎలా పోరాడగలం? ఒక్కసారి మనం ఆలోచించాలి. కుమార్తె మనం చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ అనేది. మనందరం ఒకే మాట మీద ఐక్యతతో ఉంటేనే ఒక చలిచీమలు ఒక పాముని చంపగలిగి మన మీద కోసం సర్పాన్ని మనం చంపలేమా కలిసి ఉంటే? సాతాను అదే చేయాలనుకుంటున్నాడు. ఐక్యతగా ఉన్న సంఘాలు విడిచిపెట్టాలి. ఐక్యతగా ఉన్న సంఘాలకి ఎలాగైనా విడగొట్టి ఒక్కలుగా చేసి వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ తీసుకెళ్ళని సాతాను ప్రయత్నం చేస్తుంది. కుమార్తె కానీ అంటారు కదా, సహోదరులు ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అందరూ కలిసి భోజనం చేస్తే, అందరూ కలిసి మాట్లాడుకుంటే, అందరూ కలిసి సమస్య గురించి మాట్లాడుకుంటే
ఎంత అందంగా ఎంత సౌందర్యం ఉంటుంది ఆలోచించండి. మీరు ఒకసారి అర్థం చేసుకోండి విషయాన్ని. కుమార్తె మనలో విభేదాలు ఉండకూడదండి, మనలో తాత్పర్యాలు ఉండకూడదు. అందరం కలిసి దేవుని ఆరాధించాలి, అందరం కలిసి దేవుని స్తుతించాలి, అందరం కలిసి దేవుని కొనియాడాలి. కుమార్తె అది పరిశుద్ధ దేవుడికి ఎంతో ఇష్టమంట. కుమార్తె వాక్యమైన పేరరా. కలిసి ఉంటే కలదు సుఖము కదా, కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందండి. అందరం కలిసి సరదాగా సాయంత్రం కూర్చొని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి, ఎంత సుందరంగా ఉంటుందో. కానీ ఈ రోజుల్లో ఐక్యత లేదండి ఎవరిలోనూ. శాంతి సంబంధం లేకపోవడం కారణం ఐక్యత లేకపోవడం వల్లనే. ఈ రోజంతా డబ్బుని ప్రేమిస్తున్నారు తప్ప మనుషులు ఎవరు ప్రేమించట్లేదు. కుమార్ డబ్బు ఉంటే చాలు, నాకు ఎవరు అవసరం లేదు అంటున్నారు. డబ్బు ఉంటే చాలు, నాకు బంధుత్వాలు అవసరం లేదు అనుకుంటున్నారు. కుమార్తె ఈ లోకంలో డబ్బు శాశ్వత కాలం కాదు, బంధుత్వమే శాశ్వత కాలం. అది గుర్తుపెట్టుకు. కుమార్తె ఐక్యతగా కూడా ప్రయత్నించే. ఈ 133 కీర్తనంతా కూడా ఐక్యత గురించే. ఎవరైతే ఐదుగుంటూ వెళ్ళవడం తెలుసండి, అది అహరోను తలపై నుంచి కారుచున్న తైలము వలె అభిషేకం అంటండి. తైల అభిషేకం పైనుంచి కింద అంచుల వరకు కారుతుందంటండి తైలాభిషేకం. బా ఎంత గొప్ప మాట కదండి. ఐక్యతగా ఉంటుందండి పైనుంచి కింద వరకు, అంటే అహరోను తలపై నుంచి కింద వరకు అంగీ వరకు కార్చున్న తైలాభిషేకము వలె. అక్కడ ఏముంటుందంట? సంతోషము, సమాధానం, ఆనందం ఉంటుందండి. అభిషేకం ఉంటుందండి. కుమార్తె ఎక్కడైతే సహోదరులు ఐక్యతగా ఉంటారో, ఎక్కడైతే సహోదరులు కలిసి ఉంటారో అక్కడ అభిషేకం ఉంటుందంట. దేర్ విల్ బి అనాయింటింగ్. కానీ మనందరం ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. ఎప్పుడైతే కలిసి ఉంటామో మన మీదకి అభిషేకం దిగి వస్తుంది. పైనుంచి అభిషేకం దిగి వచ్చి ఆ అభిషేకం మనల్ని ఆనందపరుస్తుందంట. కుమార్తె కాబట్టి అభిషేకాన్ని మనం పొందుకోవాలంటే, ఆ తైలాభిషేకం మనకి రావాలంటే తల నుంచి కింద అంచుల వరకు, అంచుల వరకు అది కింద వరకు వెళ్ళాలంటే మనందరం ఐక్యత కలిసి ఉందాం. కుమార్తె ఈ మాట అందరూ నాకు చెప్తారా? మనం అందరము కలిసి ఐక్యతతో ఉండి అపవాదితో పోరాడదాం. ఆమె చెప్దామా? మనం అందరం ఉండాలి ఐక్యతతో, సమాధానముతో, సంతోషముతో, నెమ్మదితో కలిసి ఉండాలంటే. హల్లెలూయా. దట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ కదండి. ఈ పండగని కానీ చుట్టాలందరూ వచ్చి ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. అది మనం అమ్మమ్మ తాతల ఇంటికి వెళ్ళి సరదాగా వాళ్ళతో గడిపితే ఎంత బాగుంటుంది. ఆ కొన్ని రోజులు సంవత్సరం అంతా మనకు గుర్తుంటాయంట. 10 మందిగా మనం చెప్పుకోగలం. దట్స్ గాడ్ వాంట్ ఫ్రమ్ అస్. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది అదే. కుమార్తె సంతోషము, సమాధానం, ఐక్యత, నెమ్మది అది ప్రతి కుటుంబాల్లో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు కుమార్తె ఈరోజు నువ్వే పరిస్థితుల వాక్యం విన్నో తెలియదు, కానీ ఈరోజైనా ఒకరికి కలిసి ఉండడానికి ప్రయత్నించి దట్ మేక్ యూ వెరీ హ్యాపీ. ఈరోజు నీ కుటుంబం మీదకి, నీ జీవితంలోకి, నీ బ్రతుకులకు అభిషేకం రావాలంటే ఈరోజు ఐక్యతతో ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు? కలిసి ఉండమంటున్నాడు. అందరితో ప్రేమను పంచుకోమంటున్నాడు, ఒకరికి క్షమించుకోమంటున్నాడు. యేసే అందరితో కలిసి ఉండేవాడు. కుమార్తె ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడు కాదంట, అందరితో కలిసి ఉండేవాడు. కుమార్తె మనం కూడా అందరితో కలిసి ఉండాలి, ఐక్యతతో ఉండాలి. అది ఎంతో మనోహరంగా, ఎంతో మేలుగా ఉంటుంది. ఈరోజు వాక్యం పోయిరా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఈరోజు వాక్యం నాకు తెలియదు, కానీ నువ్వు డబ్బును ప్రేమిస్తూ మనుషులు ప్రేమించడం మానేస్తున్నావేమో. నాకు డబ్బు ఉంటే చాలు, ఇంక లోకల్ ఏం అవసరం అనుకుంటున్నావేమో. కానీ డబ్బు కన్నా ముఖ్యం మనుషులకు మాడకపోతే. ఈరోజు ఒకవేళ నువ్వు చనిపోయినప్పుడు ఇది మోసుకెళ్ళడానికి నలుగురు దగ్గర లేకపోతే బ్రతికే సుఖం. ఎవరి కోసం బ్రతుకుతున్నట్టు కుమార్తె? డబ్బు నేను మోసుకెళ్ళదు కదా, మనుషులే మోసుకెళ్ళాలి. కాబట్టి ఐక్యతతో ఉండు, సమాధానంతో కలిసి ఉండు, ఒకరితో ఒకరు వ్యాజ్యమాడకుండా సమాధాన పడండి. కుమార్తె అదే మన పరలోక రాజ్యం తీసుకువెళ్తుంది. ఈరోజు కుమార్తె వాక్యం వినపీలారా, ఈరోజు వాక్యం మీ కొరకు చెప్తూ ఉన్నాను. ఐక్యత కలిగి ఉండండి,
అది అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఇట్స్ ద సింబల్ ఆఫ్ అనాయింటింగ్. పైనుంచి కింద వరకు అభిషేకం దిగి వస్తుందంట కలిసి ఉంటే కుమారుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఐక్యతతో ఉన్నావా? నువ్వు పక్క వాళ్ళతో కలిసి ఉంటున్నావా? వాళ్ళతో నాకు సంబంధం ఎందుకు అనుకుంటున్నావా? పక్క వాళ్ళతో బంధుత్వాన్ని పెంచుకుంటున్నావా? లేకపోతే ఈరోజు మాట్లాడుతున్నావు, రేపు వాళ్ళకి విరోధం అయిపోతున్నారా? సంఘంలో అందరూ ఉంటాం. ఈరోజు అక్క అంటున్నావు, రేపు ఆ మొక్కం చూడలేకపోతున్నావా? ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఒకరితో ఫ్రెండ్షిప్ చేయట్లేదు. నువ్వు నీ పక్క వాళ్ళతో మాట్లాడుతున్నావు, కుడివైపు వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఎడమ వైపు వాళ్ళతో మాట్లాడట్లేదు. సంఘము అంటే ఒక కుటుంబం, కుమారుడు. ఈయన ఆత్మీయ తండ్రిని, ఈయనందరూ నా బిడ్డలు. అంటే మనందరం ఒకే ఫ్యామిలీ, ఆత్మీయ రక్త సంబంధాలు. మనం అందరం కూడా, మనందరం చెల్లు అక్కలు, అన్నదమ్ములుగా మనం అందరం కుమారుడు. అందరం కలిసి ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒకరితో కలిసి ఉంటున్నాం, ఒకరితో కలిసి ఉండలేదు. ఒకరితో మాట్లాడుతున్నాం, ఒకరితో మాట్లాడట్లేదు. ఇలాగుంటే మన సంఘం ఎప్పుడు అభివృద్ధి అవుతుంది? కొత్త ఆత్మలు తీసుకురావాలి. ఉన్న వల్ల రాకుండా ఆపకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఏం చెప్తున్నారు? వద్దులే ఆ సంఘానికి వెళ్ళిపో, దగ్గరగా ఉంది అక్కడికి వెళ్ళిపో, అంత దూరం ఎందుకు వస్తావులే అని వచ్చి వాళ్ళు ఆపేస్తున్నారండి కుమార్తె. అది ఎంత బాధాకర విషయం అండి. అవసరమైతే దూరం కొనాలి. నువ్వు ఎలాగైనా వాళ్ళని బొజ్జిగించి మన సంఘం తీసుకురావాలి. వీలైతే వేరే సంఘం వచ్చినా మన సంఘం తీసుకురావాలి. కానీ మనమే రాకుండా ఆపేస్తే అలాగా ఇంకెప్పుడు అభివృద్ధి మన సంఘం? ఆలోచించి ఒకసారి కుమార్తె. అందుకని కదా, నా దగ్గరికి వచ్చేవాడిని రానివ్వకండి, ఆటంకపరచకండి అంటాడు దేవుడు. కానీ ఈరోజు సంఘాలు ఏం చేస్తున్నావు తెలుసండి? కొంతకాలం ఈ సంఘంలో ఉంటున్నావు, పక్క సంఘానికి వెళ్ళిపోతున్నావు. ఐక్యత ఉండట్లేదు, సంఘంలో కలిసి ఉండట్లేదు. ఒక పని సింపుల్గా అవ్వాలంటే కలిసి ఉండాలి కుమార్తె. మీకు కూరగాయలు తెలుసు కదా, ఏ కూరగాయలు ఏం కట్ చేస్తే మనకు కన్నీరు రావండి. ఒకటి కట్ చేస్తే మాత్రం కన్నీరు వస్తుంది. ఏం చెప్పండి? ఉల్లిపాయలు కదా. ఉల్లిపాయలు కట్ చేస్తే ఏమొస్తుంది? కంటిలోంచి నీరు వస్తుంది. ఏమి మిగతా కూరగాయలు ఎందుకు రాదు చెప్పండి? మరి దోసకాయ కోస్తే కన్నీరు రాదు కదా. పోనీ పొట్లకాయ కోస్తే కన్నీరు వస్తుందా? రాదు. ఇప్పుడు కాకరకాయ కోస్తే కన్నీరు వస్తుంది? రాదు. కానీ ఉల్లిపాయలు కోస్తే మనకు కన్నీరు వస్తుంది. ఎందుకని? ఉల్లిపాయలు అన్ని ఉల్లిపాయలు అంటే కలిసి ఉంటాయి లోపల అన్నీ కూడా. మనం ఎప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేస్తామో వాటికి బాధ కలుగుతుంది అంటే కలిసి ఉన్న పాయలు మనం ఏం చేస్తున్నాం? విడగొడుతున్నాం. మమ్మల్ని విడగొడుతున్నారని చెప్పి మనకు కన్నీరు వచ్చేలా చేస్తుందండి ఉల్లిపాయ. చూసారా? కుమార్తె అంటే ఉల్లిపాయలకి ఎందుకు కన్నీరు వస్తుంది? మనకి ఎందుకని తెప్పిస్తుంది? ఉల్లిపాయలుగా ఉన్నాయి. పాయలుగా ఉన్న ఉల్లిపాయలు ఏం చేస్తున్నాం? మనం విడదీస్తున్నామంట. ఆ విడదీయడం వల్ల ఉల్లిపాయలకి చాలా బాధ అనిపించి మనకి కన్నీరు తెప్పిస్తాయంట. చూసారా? అంటే విడగొడుతున్న ఉల్లిపాయలకి అంత బాధ కలుగుతున్నప్పుడు మనుషులు మనకు బాధ అనిపించదా? కుమారుడు ఇప్పుడే అబ్జర్వ్ చేశారు లేదు, కాకి చనిపోతే చాలా కాకులకు వస్తాయండి. అది చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే కాకుల ఐక్యత ఉంది, పక్షుల ఐక్యత ఉంది, జంతువుల ఐక్యత ఉంది, కానీ మనుషుల ఐక్యత లేదు కుమారుడు. ఇది ఎంత బాధాకర విషయం. ఒక సింహం అంట ఒక జంతువును వేటాడేటప్పుడు అంటండి, గుంపుగా ఉన్న జంతువులు సింహం ఎప్పుడు ఏం చేయదంటండి. ముందు సింహం ఏం చేస్తుందంటే గుంపుగా ఉన్న జంతువులంట అరిసి భయపెట్టి ఐక్యముగా ఉన్న జంతువుల్ని విడదీస్తుందంట. ఎప్పుడైతే చల్లచదరం అయిపోతాయి సింహాలు, ఈ సింహం అరుపుకి జంతువులు చల్లచదరం అయిపోతాయో అప్పుడు సింగిల్గా ఉన్న ఆ జంతువుని వేటాడంట వాటిని చంపేస్తుందంట. కలిసి ఉన్నప్పుడు సింహం ఏ జంతువులు వేటాడు. కారణం ఏంటంటే కలిసి ఉన్నప్పుడు సింహం కూడా జంతువులు ఏం చేయలేదు. అక్కడ ఉన్న పరమార్థం అది కుమారుడు. మనందరం కలిసి ఉంటే ఎదురుగా ఉన్న మనిషి కూడా మనల్ని ఏం చేయలేడండి. ఎప్పుడైనా మనిషి ఎప్పుడు కొడతా తెలుసండి? ఒంటరిగా ఉన్నప్పుడు మనిషిని కొట్టగలడు. 10 మంది కలిసి ఉన్నప్పుడు మన మీద అతను దండెత్తలేడు. అందుకనే చంపేవారు ఏం చేస్తారు? నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావని చూస్తారు. కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు మనల్ని ఎప్పుడేం చేయలేడండి. ఒంటరిగా ఉన్నప్పుడే మన మీద అటాక్ చేస్తాడు. కుమారుడికి మన వాక్యం వెళ్ళారా? ఈరోజు వాక్యం అంటే నువ్వు కలిసి ఉంటున్నావా? మీ కుటుంబంతో కలిసి ఉంటున్నావా? నీ ఆత్మీయులతో సంఘం అంతా కలిసి ఉంటున్నారా? ఒకటిగా అత్యష్ట అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారా?
అప్పుడే మీ సంఘంలో ఉన్న సంఖ్యలు విడిపోతాయి. లేకపోతే సంఖ్యలు ఎప్పటికీ విడిపోకు కుమారకుమార్. వాక్యమని వేరా ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదే అన్నాడు కదా, కలిసి ఉండాలి అందరూ కూడా. అలాగే పౌలు కూడా ఎపిసికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడండి. సంఘం ఎలా ఉండాలంట, ఐక్యత కలిగి ఉండాలంటాడు. ఎపిసికి రాసిన 4వ అధ్యాయంలో కుమారకుమార్. ఈరోజు దేవుడు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు కలిసి ఉన్న ప్రయత్నం చేయి, కలిసి ప్రార్థించే ప్రయత్నం చేయి. అప్పుడు నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావు, నీ జీవితంలో ఆశ్చర్యాలు చూస్తావు కుమారకుమార్. వాక్యం లేదా 133:3 అంటాడు, కదలని సియోను కొండవలె ఉందురు, అలాగే హెర్మోను పర్వతము మీద మంచు వలె ఉంటారంట. అలాగే అక్కడ ఏముంటుందంట, శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన ఆనందం, శాశ్వత జీవితం. వాళ్ళకి దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ఆనందం, సంతోషం దేవుడికి ఏమనుకు ఉన్నాడు. అక్కడ ఉండును అంటున్నాడు కుమార్తె. ఎక్కడ ఉండును, ఎక్కడైతే ఐక్యత ఉండును. హల్లెలూయా. ఎవరైతే ఐక్యతగా ఉంటారో వాళ్ళు కదలని సియోని కొండ వలె ఉంటారు. కొండ ఎప్పుడు కదలదు, అలాగే ఉంటుందండి. అది కుటుంబం కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది. ఐక్యంగా ఉంటే దాన్ని ఎవ్వరూ పాడు చేయలేరు కుమార్. మనం వాళ్ళకి ఉండాలంటే ఐక్యతగా ఉండాలి. పాలస్తీనా దేశంలో హెర్మోను పర్వతము ఎత్తైన శిఖరం, దాని మీద మంచంటక టోపీ వలె ఉంటుందంట, మొత్తం కవర్ చేసి. అక్కడంట ఆహ్లాదకరంగా ఉంటుందంట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసేలేదు, మంచు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది, మంచులో ఆడినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది కదా. విశాఖపట్నంలో స్పోర్ట్స్ స్టేడియం మీకు తెలుసు, దక్కీపల్లి స్పోర్ట్స్ స్టేడియము విశ్వనది క్లబ్ స్థాపించారు. అక్కడ అందులో స్నో స్టేషన్ ఒకటి ఉంది, మీకు గుర్తుందో లేదో, ఇప్పటికీ ఉంది. ఆ స్నో స్టేషన్ అంటే ఎలా ఉంటుందని తెలుసండి. ఆ స్నో స్టేషన్లో మనం వెళ్ళి లోపలికి వెళ్తాంటే ఒక కాశ్మీర్లో ఉన్నట్టు ఉంటుందండి. కాశ్మీర్లో ఎలా ఉంటుందో ఆ స్నో స్టేషన్లో ఉంటుంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందంట. బా ఎంత బాగుంటుందండి అలా ప్రదేశాలకు వెళ్తే. ఒకసారి ప్రయత్నం చేయండి, వెళ్ళడానికి చాలా బాగుంటుంది. అంటే అంత సంతోషం కలుగుతుంది ఐక్యత ఉంటే, అంత ఆనందం కలుగుతుంది ఐక్యత ఉంటే, అంత నెమ్మది కలుగుతుంది ఐక్యత ఉంటే కుమార్. ఈ 133 కీర్తన అంతా కూడా సంతోషం కొరకే. ఇది ఎప్పుడు పడుకుంటారని తెలుసండి, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఒకటైనప్పుడు, కలిసి ఉన్నప్పుడు అందరూ కలిసి పడుకునే కీర్తన అంట ఈ 133వ కీర్తన కుమార్. ఈరోజు వాక్యములు వేరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. కలిసి ప్రార్థించే ప్రయత్నం చేయి, కలిసి దేవుడిని ఆదరించే ప్రయత్నం చేయి, కలిసి దేవుని కొనియాడే ప్రయత్నం చేయి, ఐక్యతగా ఉండి దేవుని ప్రార్థించే. అప్పుడు దేవుడి జీవితం అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తారు కుమార్. మై ఫ్రెండ్, బీ యూనిటీ ఇన్ యువర్ లైఫ్, బీ వన్ ఇన్ యువర్ లైఫ్. వన్నెస్ అంటాం కదా, అందరూ కలిసి ఒక్క మాట మీద ఉంటే మనం అద్భుతాలు చూస్తాం. అందరం కలిసి దేవుని ఆరాధన చేస్తే, అందరం కలిసి దేవుని కొనియాడితే మన అద్భుతాలు చూడగలం కుమార్. వాక్యమైన ఐక్యత అనేది చాలా ముఖ్యం. కుటుంబాల్లో, సమాజంలో, దేశంలో ఐక్యతగా ఉండాలి. ప్రజలందరూ కూడా ఐక్యతగా ఉంటేనే, ఇప్పుడు ఆర్మీ అందరూ ఐక్యతగా ఉంటేనే యుద్ధంలో గెలవగల కుమార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ టీం ఉంది, క్రికెట్ టీంలో మొత్తం కలిపి 11 మంది ఉంటారు కదండి. క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు అందులో కొంతమంది బ్యాట్స్మెన్స్ ఉంటారు, కొంతమంది బౌలర్స్ ఉంటారు, కొంతమంది స్పిన్నర్స్ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఆ మ్యాచ్ గెలవాలంటే అందరం కలిసి ఒకే మాట మీద ఉండాలి. అందరం కలిసి ఆడితేనే కదా మ్యాచ్ గెలగలం. ఏందుకు ఆడాలి, వాళ్ళని నాకు పడతాను ఆడలేదు అనుకో, మ్యాచ్ ఓడిపోతారు. అక్కడ బ్యాట్స్మెన్స్ ఉన్నా, బౌలర్స్ ఉన్నా, స్పిన్నర్స్ ఉన్నా, ఎవరున్నప్పుడు కూడా ఫీల్డర్స్ ఉన్నా, అందరూ ఒకే మాట మీద ఆ మ్యాచ్ ఆడితేనే ఆ మ్యాచ్ విక్టరీ మనకు వస్తుంది. మన భారతదేశానికి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది కదా, కారణం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఇండియా వాళ్ళు. కారణం ఏంటి తెలుసండి, అందరూ కలిసి ఆడారు ఆ మ్యాచ్. మనం కూడా కలిసి ఆడితేనే
మన మ్యాచ్ గెలగాలం కుమారుడు. మన కుటుంబం మనం గెలుచుకోగలం, మన సంఘాన్ని మనం గెలుచుకోగలం. ఈరోజు వాక్యమైన పిల్లరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2 పేరుతో తొందరగా తిరిగిపోద్దు, 1 పేరుతో తొందరగా తిరిగిపోద్దు. కారణం కలిసి ఉన్నాయి అక్కడ. మనం కూడా కలిసి ఉంటేనే మనం అనుకున్నది సాధించగలం. మనం కూడా కలిసి ఉంటేనే మనం అనుకున్నది విజయం సాధించగలం. కానీ గెట్ ఎ విక్టరీ వెన్ యూ బీ ఇన్ ద సేమ్ ఇన్ వన్ వే. కుమార్తె వాక్యమైనారా, ఈరోజు చలి చీమలకైతే ఒక పావును చంపగలిగాయి. మనకు కూడా పావును చంపాలంటే, సర్పాన్ని చంపాలంటే, మనకు ఎదురుగా వస్తున్న అపవాదం మనం చంపాలంటే ఐక్యతగా ఉండి దేవుని ప్రార్థన చేయాలి. ఒకే మాట మీద ప్రార్థన చేయాలి. అందరం కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు వల్ల ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. కుమారుడు వాక్యం పిండ ప్రియులారా, ఈరోజు ఐక్యతగా ఉండే ప్రయత్నం చేయి. నీ పక్క వాళ్ళతో మాట్లాడుకునే ప్రయత్నం చేయి. మీరు వాక్యం ఉంటున్నట్టయితే మీ పక్క వారికి సెకండ్ ఇచ్చి కలిసి ఉందామని చెప్పండి. పక్క వారికి ఆమె చెప్దామా? దట్స్ గుడ్ మై ఫ్రెండ్. ఈరోజు అందరూ ఒకే కలిసి ఉందాం, ఒకే మాట. భార్య భర్తల మధ్యన ఐక్యత, పిల్లల మధ్యన ఐక్యత, కుటుంబాల మధ్యన ఐక్యత ఉంటే మనం ఏది అనుకున్నది సాధించగలం. మనం ఏదైతే కలిగి ఉంటున్నామో అవన్నీ మనం విజయం సాధించాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ ఏ వన్ వే. వాక్యం వినిపోయారా? పరిశుద్ధాత్మ ఈరోజు ఇది మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప దేవుడు వాక్యం నేను బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఈరోజు ఏ స్థితిలో వాక్యం విన్నావో తెలియదు, కానీ ఏ పరిస్థితిలో వాక్యం విన్నావో తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు వాక్యం నేను బలపరుస్తూ ఉన్నాడు. మై ఫ్రెండ్, గాడ్ వాంట్ టు బీ ఇన్ ఏ రైట్ ప్లేస్. నిన్ను విజయం సాధించేవాడు దేవుడి నుంచి ఆశపడుతున్నాడు. గొప్ప కార్యాలు చేయడానికి వేసే నేను ఆశపడుతున్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా భయపడకు, దిగులు పడకు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈరోజు వాక్యము నీకు ఫలభరితంగా ఉన్నట్టయితే నిజమే, దేవుడు నాతో మాట్లాడారు. ఈరోజు మనతో కలిసి ఉంటాం, ఐక్యతతో ఉంటాం, అనుకున్నది కలిసి సాధిస్తాం అని మీరు అనుకున్నట్టయితే నాతో ప్రార్థనలు ఏకీపించండి. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మోకలేయండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈరోజు మీ కొరకు ఈరోజు వాక్యం ఎత్తబడినట్టయితే నాతో పాటు ప్రార్థనలు ఏకీపించండి. అందరూ ఏకీపించి ప్రార్థన చేద్దాం. తలొచ్చినట్టయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని దూతలతో భక్తులతో కొని ఆడబడుచున్నా యేసయ్య నీకు వందనాలు. ప్రభా, ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. నిజమే ప్రభా, కలిసి ఉంటుంది కలదు సుఖం తండ్రి. కలిసి వచ్చిన అదృష్టం అంటున్నావు ప్రభా. ఐక్యతగా ఉంటే మేము ఏదైనా సాధించగలం తండ్రి. ఐక్యతగా ఉంటే మనకున్నా సాధించగలం. ఐక్యతగా ఉంటే ప్రభా మేము ఏదనుకున్నాం అవన్నీ మేము విజయం సాధించగలం తండ్రి. ప్రభా, మాలో ఐక్యత తెచ్చేయండి, సంఘాల్లో ఐక్యత తెచ్చేయండి, కుటుంబాలు ఐక్యత తెచ్చేయండి. విడిపోయిన కుటుంబాలు కలపండి ఆయన, విడిపోయిన సంఘాలను కలపండి ప్రభా. నాది కాదనుకున్న వాడు ప్రభా తీసుకురండి ప్రభా. ఏక మనసు కలిగి ప్రభా ఈ ఆదేశ ప్రభా దయచేయండి ప్రభా. సంఘం ప్రభా అత్యాశతో ప్రార్థించే భాగ్యం దయచేయండి. నిజమే ప్రభా, ఎక్కడైతే ఐక్యత విజయం ఉంటుంది నాయన ప్రభా. ఈరోజు ఎంతమంది వాక్యం విన్నారో తండ్రి ప్రభా, వారి కుటుంబాల ఐక్యత దయచేయండి ప్రభా. వారి కుటుంబాల నెమ్మది దయచేయండి ప్రభా. అందరు కలిసి కృప దయచేయండి, విజయం సాధించే కృప దయచేయండి ప్రభా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన ప్రభా. ఎవరైతే వాక్యం విన్నారు ప్రభా, ఈ వాక్యం జీవితం ఫలింపు చేయండి. 30 దంతులుగా 60 ఫలింపు చేయండి ప్రభా. వారి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా ఈ వాక్యాన్ని హృదయంలో సాయం దయచేయండి. ఈ వాక్యాన్ని వారి జీవితంలో ప్రభా నాటింప చేయండి ప్రభా. ఈ వాక్యాన్ని ప్రభా మంచి జ్ఞానం ప్రజలు చేయమని మీరు ఫలింపు చేయండి. ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన యేసును సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ కలుగాక, అపవాదికి నాశనం కలుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనకు, మన కుటుంబాలకు ఆయన రాకడ వచ్చి పర్యంతరం వరకు ఆయన శాంతి సమాధానం వచ్చి మన కుటుంబంలో ఐక్యత దయచేసి ప్రకాశమైన వెలుగు మన కుటుంబాల మీద అధికముగా ప్రకాశింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.